వెల్కమ్ టు ఈహా తెలంగాణ టాక్స్. సో ఇవాళైతే నేను ఎక్స్పీరియన్స్ పార్క్ వచ్చేసిన. ఎక్స్పీరియన్స్ పార్క్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి సో ఫుల్ ఎండ, మీ అందరూ కూడా తెలిసిందే హైదరాబాద్లో ఎంత ఎండ ఉందని. సో ఎండలో ఎక్స్పీరియన్స్ పార్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు షేర్ చేస్తా. ఈ కాస్ట్ ఎంత అండ్ ఇది ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా చెప్పేస్తా. సో అన్ని వీడియోస్ మీరు చూసి ఉంటారు. మరి ఈ వీడియోలో ఏంది స్పెషల్ అంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఎట్లాంటి స్పాట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, ఎలాంటి స్పాట్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి, అండ్ దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి సాంగ్ షూట్ కోసం ఎట్లాంటి స్పేస్ని ఎంచుకోబోతున్నారు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా చెప్పేస్తారు. చలో ఈ వీడియో చూసిరా. ఇన్ జనరల్గా మనకి ఏంటంటే ఇట్లాంటి ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ పెట్టుకుంటాం, కాకపోతే ఇక్కడనేమో చెట్టు పెట్టిరు. సో చెట్టు పెట్టిరని చెప్పడం కంటే కూడా చెట్టునే ఫ్లవర్ వాజ్ లాగా మోల్డ్ చేసారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. దీన్ని టచ్ చేసి లేదంటే దీని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పార్క్లో చూసారు కదా కంప్లీట్గా ఇదంతా కూడా. నేను ఫస్ట్ చూసి ఇది కట్టెతో అల్లినరేమో అనుకున్నా, కానీ కట్టెతో ఇది అల్లలేరు, చెయ్యడమే దీన్ని క్రాఫ్టింగ్ ఇట్లా చేసారు. అండ్ ఇంకా చెప్పాలంటే క్రాఫ్టింగ్ ఇక్కడ చేసింది కాదు, విదేశాల్లో నుంచి చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు అనమాట ఈ చెట్టుని. సో అందుకని ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ మనం ఈ పార్క్లో చూస్తే ప్రతి చెట్టుకు కూడా మనకంటే ఎక్కువ వయసు ఉంటుంది, అంటే మన అమ్మమ్మల కంటే కూడా ఎక్కువ వయసు ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, అంటే మినిమం 60 years ఎబోనే ఉంటుంది అనమాట, స్పెషల్లీ ఈ పార్క్లో ఉండే చెట్లని. సో ఈ చెట్లని ఒకసారి చుట్టేసి వద్దాం పదండి. సో ఇక్కడ మనం ఫ్లవర్ వాజ్ చూసినాం కదా, సేమ్ హ్యాస్టీస్ ఇట్లాంటి ఫ్లవర్ వాజ్లో 5 ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకు చూసినాం కదా కంప్లీట్ ఆర్చ్లు, దాదాపు 1 2 3 4 ఆర్చులతో ఇంకొక డిజైన్ చేశారు. ఇక అక్కడ చూస్తున్నారు చూడండి, పిల్లలు వచ్చారు ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో మంచిగా సోఫాలో కూర్చున్నట్టు హాయిగా కూర్చుర్రు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది కూడా తెలుసుకుందాం. ఎక్స్పీరియన్స్ పార్క్ కుర్చీల గురించి. సో కుర్చీలు ఏంది స్పెషల్ అనుకుంటారు, ఏడైనా దొరుకుతుంది అనుకుంటారు, కానీ ఇవి అసంటి కుర్చీలు కాదు. ఎందుకంటే చెట్లతో అల్లి అండ్ ఆ వాటితోనే ప్రత్యేకంగా క్రాఫ్టింగ్ చేసారు అనమాట. ఇది నేను చెప్పుడు కాదు, ఇగో పైన గ్రీన్ కలర్ ఆకులు చూస్తుంటే మనకే కనిపిస్తుంటుంది. హాయ్, నీ పేరేంది? మై నేమ్ ఇస్ జశ్వంత్. జశ్వంత్ నీ పేరు. ఎట్లా కుర్చీ? బాగుంది. బాగుందా? ఎందుకు అట్లా బాగుంది? చెట్లతో నల్లి. ఎట్లా తెలుసు నీకు? టార్గెట్ చెప్పిరా ఎవరన్నా? నేను చెప్పినానా? నేనేడా చెప్పినా? ఇప్పుడే కదా నేను నిన్ను కలిసిన. ఎట్లా అనిపిస్తుంది చెట్టు? బాగుందా? చాలా బాగుందా? ఫస్ట్ టైం చూసినావా? ఏ స్కూల్ మీరు? ఏ స్కూల్? ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు మొత్తం? 100 వచ్చినా మేము. 100 వచ్చేసిర్రా? ఎగ్జామ్స్ లేవా ఇప్పుడు? 22 మార్చ్. సో చాలా టైం ఉంది. ఎట్లా అనిపిస్తుంది పార్క్? మంచిగా అనిపిస్తుంది. ఈ చెట్లు ఎట్లా అనిపిస్తున్నాయి? ఖతర్నాక్ ఉన్నాయి. అంతేనా? అంతే. సో ఇప్పుడు చూసారా ఇట్లాంటి చెట్లు? ఇది ఫస్ట్ టైం అసలు చూడు. ఫస్ట్ టైం అవునా? సో ఇదనమాట పిల్లగాళ్ళ మాటలు. సో మనం మూవ్ అవుదాం. సో మిగతా స్పాట్స్ ఎట్లా ఉన్నాయో కూడా చూపిస్తాను కదా. సో ఇదంతా కూడా చెట్లతో సోఫాలు అండ్ చెట్లతో చైర్లు అండ్ ఆర్చ్లు ఇవన్నీ చాలా స్పెషల్గా చేశారు అనమాట. సో ఇక్కడ నుంచి సెకండ్ స్పాట్ ఏది, ఫొటోస్ కానీ రీల్స్ కానీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఎట్లాంటివి బాగుంటాయని చూపిస్తాను. సో ఎక్స్పీరియన్స్ పార్క్లో ఎవరు వచ్చినా కూడా మిస్ అవ్వకుండా ఉండే స్పాట్ జాపనీస్ గార్డెన్. సో ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి కూడా నేను ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పార్క్లో ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తాను కదా. సో ఆ సాంగ్ షూట్లో వన్ ఆఫ్ ద స్పాట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పార్క్లో ఉండే జపనీస్ గార్డెన్. సో దీనికి ఎందుకు జపనీస్ గార్డెన్ అని పెట్టిరు అంటే ఇక్కడ యూజ్ చేసిన కొన్ని రాళ్ళు కావచ్చు అండ్ కొన్ని చెట్లు, మొక్కలు అంటలేను, బరాబర్ చెట్లే అంటున్నాను అనమాట, కొన్ని చెట్లు. అండ్ అందులో ప్రత్యేకంగా బోన్సాయి చెట్లు ఏంటంటే అక్కడ నుంచి తీసుకొచ్చారు. మ్యాక్సిమం ఈ గార్డెన్ ఏరియా అంతా కూడా 90% జపాన్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది అనమాట. అందుకనే స్ట్రేట్ అవే దీన్ని జపానీస్ గార్డెన్ అని పెట్టేశారు. సో చెట్లు మాత్రమే జపనీస్ గార్డెన్, కానీ వీళ్ళు పెట్టే కొటేషన్స్ మాత్రం ఖచ్చితంగా మనకి తగిలేటట్టే ఉన్నాయన్నమాట. ఇగో ఈడొక కొటేషన్ పెట్టిరు చూడండి. సో ఇదంతా మనం పేపర్ పూలు అంటాం కదా. సో పేపర్ పూలు, కాకపోతే దీని ఆకులు ఎట్లా ఉంటాయంటే మనకు షో ప్లాంట్ వైట్ అండ్ గ్రీన్ షో ప్లాంట్ ఉంటుంది కదా, దానిపైన ఉండే ఒక పింక్ పేపర్ ఫ్లవర్స్ అనమాట. సో ఇదేం రాసిండ్రు చదువుతాం వినండి. డాంకీ నెవర్ ప్లాంట్ ఏ ట్రీ బట్ వాట్ అబౌట్ యూ. అర్థమై ఉంటుంది. ఇంకా ఆడదులు చెట్లు పెట్టాయి, మరి మీరు పెడతారా లేదా అని తిడుతున్నట్టుంది. దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. సో ఇది జపనీస్ గార్డెన్లో
క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకని చెప్పా. సో ప్లీజ్ డోంట్ మైండ్, నేను ఎవరిని ఏమనట్లేదు. సో అక్కడ ఉన్నదాన్ని నేను మీకు చెప్పాను అంతే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న సరస్సు ఉండాలి కదా, ఎక్స్పీరియన్స్ పార్క్ కాబట్టి అట్లాంటి నేచర్కి రిలేటెడ్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ చిన్నగా ఒక చిట్టి ఏమంటారు తొట్టిలాగా చేసారనమాట. సో అది సిమెంట్ తొట్టి కాకుండా దాని చుట్టూతా రాళ్ళు వేసి చేసారు, ఆ వాటర్ పారిస్తారు అనమాట. సో ఇవే వాటర్ ఇక్కడ ఉండే చెట్లకు యూజ్ చేయడానికి అండ్ డ్రిప్ ద్వారా అంతా కూడా వాటర్ స్ప్రింకిల్గా ఉండడానికి పెట్టారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా పెద్ద పెద్ద గుడ్లు, సో గుడ్లు లాంటి రాళ్ళు. సో ఇదనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ ది బెస్ట్ సెల్ఫీ పాయింట్ జాపనీస్ గార్డెన్లో అంటే ఇది కూడా వన్ ఆఫ్ ఇట్. సో అందుకని ఆల్రెడీ నేను చెప్పుడు. అండ్ ఇక్కడ మీరు విజువల్స్లో కూడా చూస్తుంటారు కదా, ఆల్రెడీ సెల్ఫీస్లో ఫుల్ టు ఫుల్ బిజీ ఉన్నారు. ఒకసారి వాళ్ళని మనం వెళ్ళి డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, ఇక్కడ హాయ్. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ పార్క్? గుడ్. గుడ్. అండ్ ఈ స్పాట్ ఎట్లా అనిపిస్తుంది? సూపర్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తిరుపతి తిరుపతి నుంచి. హైదరాబాద్ విజిట్కి వచ్చారా? విజిట్. సో అందులో భాగంగా ఇవాళ ఎక్స్పీరియన్స్. Yes. సో ఎంతసేపు అవుతుంది వచ్చి? 1 hour. ఎంజాయ్ చేస్తున్నారు? ఎస్. హాయ్ అండి, హాయ్. సో ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్? గుడ్. ఎక్స్పీరియన్స్ పార్క్ గురించి ఎట్లా తెలుసు? ఐ మీన్ త్రూ బ్లాగ్స్ చూసాను. బ్లాగ్స్ చూసారు, సో అట్లా తెలుసు. సో ఇప్పటివరకు ఎంతసేపు అయింది ఇక్కడ? 1.5 hour. ఏమేమి స్పాట్స్ చూసారు? చూసామంటే అన్ని సెల్ఫీ పాయింట్స్ అన్ని చూసి కవర్ చేసాము. ఇంకా ఫైనల్ ఇది అవునా? సో ఈ స్పాట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? తిరుపతి. తిరుపతి. సో ఇట్లాంటి అటైర్ ఎక్కడైనా ఉందా? లేదు. లేదు, ఓన్లీ ఇక్కడ స్పెషల్. అండ్ ఇక్కడ విదేశీ మహావృక్షాలు చూసినట్టు ఎట్లా అనిపిస్తుంది? గుడ్ నెల అన్నీ బాగుంది, బట్ ఇంకా వర్క్ ఉందిగా చేయాలి. అండ్ ఈ గార్డెన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అండ్ ప్రత్యేకంగా ఇవి బాగున్నాయండి అన్ని. చాలా బాగున్నాయి. అండ్ ఏం స్పెషల్గా అనిపిస్తుంది ఇక్కడ? మెయింటెనెన్స్ అంతా బాగుంది అండ్ ట్రీస్ బాగున్నాయి. ట్రీస్ ఒక ఫ్లవర్ పాట్స్గా చైర్స్గా ఎట్లా అనిపిస్తుంది? గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పెక్ట్ చేసారా ఇట్లా నిజంగా ఉంటుందని? చూసా, అంటే మిరాకిల్ గార్డెన్ ఈక్వల్. అవును, 3D గార్డెన్ అనొచ్చా? టికెట్ ఎట్లా ఉందండి? ఓకే, వర్త్ ద ప్రైస్. సో అదనమాట, టికెట్ రేట్ లేదండి, ఎండ్ ఆఫ్ ద వీడియో చూపిస్తాను. సో వాళ్ళు తిరుపతి టు హైదరాబాద్ ట్రిప్లో వచ్చినప్పుడు సో ఇక్కడ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఏమేమి పాయింట్స్ చూసారు ఇక్కడ మీరు? మొత్తం కంప్లీట్. ఇది లాస్ట్. ఇది లాస్ట్ పాయింట్. బాగా మీకు నచ్చింది, బా ఎంత సూపర్ ఉందో అనుకునే పాయింట్ ఏది? ఈ పాయింట్ లాస్ట్ పాయింట్. ఇంకోటి అక్కడ ఉంది హార్ట్ సెట్. హార్ట్ గార్డెన్ మీకు చూపించిన నేను వీడియోలో. సో హార్ట్ గార్డెన్ కూడా బాగా నచ్చింది. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్లో ఇక్కడ లింగంపల్లి. ఎక్స్పీరియన్స్ పార్క్, స్పెషల్ ఎక్స్పీరియన్స్ పార్క్ కోసం టికెట్ రేట్ ఎట్లా ఉందండి? టికెట్ రేటు 1000 రూపీస్. చిల్డ్రన్స్కి ఏమో 500. అది వీకెండ్స్లో. మండే టు ఫ్రైడే ఏమో తక్కువ ఉంది, 700. చిల్డ్రన్స్కి ఏమో 350 ఏమో. ఓకే. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ వెహికల్ తీసుకుంటే దానికి సపరేట్ చార్జ్? దాని సపరేట్. ఓకే. ఫుడ్ టేస్ట్ చేసారా ఇక్కడ ఏమైనా? ఏం లేదు. సో ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? మార్నింగ్ వచ్చినాం. మార్నింగ్ వచ్చారు. అండ్ ఇక్కడ చెట్ల గురించి చెప్పండి, ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి అసలు. ఒక్కొక్క చెట్టు గురించి అసలు వాళ్ళు రాసింది కదా పేరు. వాళ్ళు ఒక రౌండ్ తిప్పిర్రు, అప్పుడు చాలా బాగుంది. వాళ్ళు చెప్పిర్రు అన్ని, ఒక్కొక్క చెట్టు గురించి చెప్పిర్రు, ఎక్కడెక్కడికి వెళ్ళి తెచ్చినాం అనేది చెప్పిర్రు మొత్తం. బాగుంది. ఓకే. సో చెట్లాగా కనిపిస్తాయి కానీ ఇక్కడ చెట్లు ఎట్లా కనిపిస్తున్నాయి? చైర్ లాగా ఉంది, చైరు అన్నీ వేరే వేరే సోఫా లాగా కూర్చోవచ్చు. రండి పెట్టి. అసలు చెట్లు అట్లా ఉంటాయి అని అనుకున్నారు ఎప్పుడైనా? ఇమాజినేషన్ కన్నా ఏం అనుకోలే. మేము అది మన సీఎం సార్ వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి, చిరంజీవి సార్ వచ్చినప్పుడు మేము చూసినాము, చూసి వచ్చినాము. ఓకే. చిరంజీవి గారు అన్నారు ఇక్కడ ఒక సాంగ్ షూట్ అవుతుంది అని. సో ఆ స్పాట్ చూడడానికి వచ్చారా మీరు కూడా? అని చూసారు. హ్యాపీ ఫుల్ హ్యాపీ. ఫుల్ వర్తా? టికెట్ రేట్కి వర్తా? వర్తే. సో ఇదనమాట. సో వీకెండ్స్లో ఎవరైనా రావాలి అనుకుంటే మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీగా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి అండ్ హాఫ్ డేస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఇదే టైంలో ఒక షార్ట్ ట్రిప్ వేయాలి అనుకున్న వాళ్ళకి ఇది వెల్కమ్ చెప్తుంటుంది. సో జాపనీస్ గార్డెన్లో ప్రతిదీ స్పెషల్ ఏంటంటే ఇవి నడవడానికి కూడా కట్టెలు. ఇన్ జనరల్గా మనకి సిమెంట్ మెట్లు లేదంటే రాయితో వేస్తారు కదా, ఇక్కడ మాత్రం ఇగో ఇట్లా మొత్తం ఎక్కడ చూసినా కూడా కట్టెతోటే మెట్లు వేసారు అనమాట.
అండ్ ఈ 2 సైడ్స్ మనం చూస్తే కంప్లీట్గా బోన్సాయి ఛత్రీలే. ఇగో ఇక్కడ పిల్లలు ఉన్నారు చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను నడిచే స్పేస్ అంతా కూడా ఫుల్ ఎండ ఉంది, కానీ ఈ చెట్టు కింద మాత్రం చాలా చల్లగా ఉంది. హాయ్ బా, ఏమన్నా ఎనర్జీయా? ఎంతసేపు అవుతుంది తిరగబట్టి? గంట సేపు అవుతుంది అక్క. గంట సేపట్లో కూడా ఫుల్ ఎనర్జీ ఉంది. ఎందుకంటే ప్లేసెస్ చూస్తే బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఏం తినేసి వచ్చిన పొద్దున దోశ తినేసి వచ్చిన. అదే ఎనర్జీయా? అది ఎనర్జీ అని కాదు, ప్లేసెస్ని చూస్తే ఎనర్జీ వస్తుంది తిరగాలి. అరే చూసిర్రా, ఇగో ఈ పొట్టమ్మ చెప్పిన మాటలు కన్నా మీరు ఎక్స్పీరియన్స్ మార్క్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నువ్వేమేమి ఎక్స్పీరియన్స్ చేసినావు ఇక్కడ? చాలానే చేసినాక జపానీస్ పార్క్, ఇంకా మంచి మంచి ప్లేసెస్ని విజిట్ చేసినాం ఇక్కడ. ఏం మంచి ప్లేస్లు? హార్ట్ గార్డెన్ చాలా బాగుంది అక్క. ఇంకా ఇంకా మర్చిపోయాను. ఎనర్జీలు అన్నీ చూసింది కానీ చిట్టుకుని మర్చిపోయింది. మీకేమైనా గుర్తుకున్నాయా? మీరు కూడా మర్చిపోయారు అట్లా? అరే ఇట్లా ఘోరంగా కొడుతుంది అక్క, ఎండకి ఎట్లా మర్చిపోయినామా? గుర్తుపెట్టుకుంటా. నువ్వేం చూసినావు? ఈ ప్లేసెస్ని చూస్తే పేర్లు గుర్తుపెట్టుకోబుద్ది అవుతలేదు కానీ చూడబుద్ది అవుతుంది. అవునా? సరే ప్లేస్లో ముచ్చట నేను అడగాను కానీ చెట్లు ఎట్లా ఉన్నాయి? ఏమైనా డిఫరెంట్గా అంటే సేమ్ ఎవరైతే చేసిరో వాళ్ళకైతే చాలా బాగున్నాయి అక్క చెట్లు. చేసిన వాళ్ళకి హార్ట్ఫుల్గా ఓ థ్యాంక్స్. వేసుకుందాం ఒకసారి. ఈ చెట్లు ఇంత మంచిగా చేసిన వాళ్ళకి కమాన్, ఈ చెట్లు చేసిన వాళ్ళకి. సో ఇదే అనమాట పిల్లల ఎనర్జీ. ఎక్కడి నుంచి వచ్చారు మా మీరు? జెడ్పిహెచ్ఎస్ డబుల్పూర్. అది మాత్రం మర్చిపోలేరు, ఎందుకంటే అది మా ఊరు కదా. పోయేది కాబట్టి కదా. స్కూల్ ఊరు రెండు. అండ్ ఇక్కడ చెట్ల చీరలు, ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ ఉన్నాయంట. చూసినాం కూర్చున్నాం కూడా దాన్ని. అవునా? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. ఎప్పుడైనా చూసిరా అట్లా? ఫస్ట్ టైం చూసినాం, అంటే ఫోన్లో ఇంటర్నెట్లో చూసినాం కానీ ఫస్ట్ టైం మేము విజిట్ చేయడం. అయితే ఈ పార్క్ అంతా వీళ్ళు ఒక్కొక్క స్పాట్కి ఒక్కొక్క పేరు పెట్టారు. మొత్తం ఓవరాల్ అయితే ఎక్స్పీరియన్స్ పార్క్ అని పెట్టారు కదా. మీరైతే ఏం పెడతారు? బ్యూటిఫుల్ పార్క్. నువ్వైతే స్మైల్ పెడతావా? నువ్వైతే ఏం చెప్తావు చెప్పు? బ్యూటిఫుల్ పార్క్. బ్యూటిఫుల్ పార్క్. నువ్వైతే? వండర్ఫుల్ పార్క్. అరే వా. నువ్వు? ఇన్నోవేటివ్ పార్క్. ఇన్నోవేటివ్ పార్క్. ఇంకా అంటే పీస్ఫుల్ పార్క్. మంచి ప్రశాంతంగా ఉంది. పిల్లలు వాళ్ళు సొంతంగా పార్క్లకి పేర్లు పెట్టుకొని అవకాశం వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పెట్టిన పేర్లు. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు పిల్లల వర్షన్స్తో. సో ఇన్ జనరల్గా మనకి ఇట్లాంటి షేప్ అంతా కూడా బోన్ సైడ్లా కనిపిస్తాయి కదా. సో అట్లాంటిదే ఇది కూడా జాపనీస్ నుంచి తెచ్చిన ఇంకొక వెరైటీ. కానీ ఇక్కడ ఈ వెరైటీ ఏంది అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు కాబట్టి నేను మీకు చెప్పలేకపోతున్నా. సో ఇదంతా కూడా జపనీస్ గార్డెన్లో వన్ ఆఫ్ ద స్పేస్ ఏంటంటే కేక్ కటింగ్స్కి కావచ్చు, లేదంటే తిరిగి అలసిపోయిన వాళ్ళకి సేదీరడానికి ఒక టేబుల్ లాగా యూజ్ అయ్యేదన్నమాట. అండ్ షేడ్ కోసం చూసిరా పెద్ద అంబ్రెల్లా కింద కూర్చుంటే ఎట్లా ఉంటుందో సో అట్లాంటి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. కూర్చున్నారనుకో వన్స్ లేవబుద్ధి కాదు, ఎందుకంటే అంత ఎండలో ఇది చాలా 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 కూల్గా ఉందన్నమాట. హబ్బా ఎండల హబ్బా అనుకునే వాళ్ళందరి కోసం ఇగో చూడండి, కూల్ డ్రింక్స్, వాటర్, స్నాక్స్. ఇగో సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ కూడా పెట్టేసారు అనమాట. సో వాటర్ మిలన్ ఇచ్చేస్తారా లేదంటే కట్ చేసి ఇచ్చేస్తారా? కట్ చేసి. ఎంత అండి పీస్? 50 రూపీస్కి ఇగో కప్, 50 రూపీస్కి కప్లో ఇచ్చేస్తారంట. సో ఎవరైనా హబ్బా ఎండ నుంచి అనుకున్న వాళ్ళు జపనీస్ గార్డెన్లో వచ్చిన తర్వాత ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ ఇది ఒకటైనా ఫ్రూట్, ఇంకేమైనా ఫ్రూట్స్ ఉన్నాయి? ఫ్రూట్ జ్యూసెస్. ఎక్కడ చేస్తారు ఫ్రూట్ జ్యూసెస్? పర్సన్ వచ్చిన తర్వాత వర్కర్ రాలేదని ఓపెన్ చేయలేదు. ఎంత అండి ఇది కాస్ట్? ఫ్రూట్ జ్యూస్ కాస్ట్ 100 రూపీస్ కప్ 100 రూపీస్ ఏ ఫ్రూట్ అయినా. ఇది మాత్రం 50 రూపీస్. అండ్ ఈ కూల్ డ్రింక్స్ బయట రేట్ ఇలా 10 ఎక్స్ట్రా వేసుకుంటారు. సో వాటర్ బాటిల్ అయినా కూల్ డ్రింక్స్ అయినా ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవేవైనా సరే బయట కంటే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు, అంటే ఎక్కువ తీసుకోడండి, అంతే కదా. మళ్ళీ వచ్చి అడగండి మీరు, మనకి 10 రూపాయలు ఎక్స్ట్రా అంటున్నాడు, దానికి మించి తీసుకున్నారనుకో ఏంది ఇది అని. ఓకే డన్. సో అదనమాట. ఇక జపనీస్ గార్డెన్ నుంచి ఎండ్ పాయింట్ ఎక్స్పీరియన్స్ పార్క్లో ఏదైతే ఉంది అంటే
ఇదే ఎక్స్పీరియన్స్ పార్క్. ఇప్పటివరకు అందరు ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాం. అండ్ జపనీస్ గార్డెన్తో పాటు ఇంకేమేమి గార్డెన్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఫోటోషూట్ స్పాట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు చూపించా కదా. సో ఎక్స్పీరియన్స్ పార్క్ రావాలి అనుకున్న వాళ్ళకి టికెట్ రేట్స్ కూడా ఏందో నేను చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళే చెప్పారు. సో వీకెండ్స్లో ఒక రేటు, వీక్ డేస్లో ఒక రేటు. సో వీకెండ్స్ అనే వరకు సాటర్డే సండే కాదు, ఫ్రైడే నుంచే ఇక్కడ వీకెండ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వీక్ డేస్ మనకి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ 4 డేస్లో రేట్ కాస్త తక్కువ ఉంది. ఫ్రైడే నుంచి రేట్ కాస్త ఎక్కువ ఉంటుంది అనమాట. పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి డిఫరెంట్ రేట్ ఆఫ్ టికెటింగ్ కౌంటర్ ఉంది, అది కేవలం టికెట్స్ మాత్రమే. అండ్ ఎవరైనా బ్యాటరీ వెహికల్స్ తీసుకోవాలంటే వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా ఏదైనా సరే 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. క్యాంటీన్ అయితే ఒకటే ఉంది, అది ఎక్కడ అంటే జాపనీస్ గార్డెన్ నియర్ బై ఉంది. సో అక్కడ ఫుడ్ ఎవరైనా కావాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఎక్స్పీరియన్స్ పార్క్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ రేట్స్, ఫోటో షూటింగ్ స్పాట్స్ అండ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చెప్పిండు కదా ఇక్కడ ఒక సాంగ్ షూటింగ్ ఎక్కడ చేస్తారు అనేది. సో ఆ స్పాట్స్కి సంబంధించి అండ్ ఇక్కడికి వచ్చిన విజిటర్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.